ఇటువంటి వీడియో ఏంటి అంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను నవీన అక్క నీలిమ గారు కలవబోతున్నాం అన్నమాట. 17 ఎక్కువ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కదా 18 ఎవరు మీరు పుట్టే ముందు నుంచి 17 ఏళ్ళు. ఓకే 17 ఇయర్స్. అరే నువ్వు కడుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం మేము. ఫ్రెండ్స్ నేను ఏజ్ అనుకుంటున్నా. నీలిమ వాళ్ళ ఇంటి వాటర్ బాక్స్ అనేది స్పెషల్ గా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే చలో ఏదో మా కోసం స్పెషల్ గా పట్టుకొచ్చింది. ఫ్రెండ్షిప్ డే కమ్ ఆన్ చలో నాకు బయట ఓకే థాంక్యూ. అదేంటక్క మా ఇద్దరికి పెద్ద బట్టలు తెచ్చింది చిన్నది తెచ్చుకుంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎల్లో సూట్ అవుతుంది. ఒక్కసారి ఐస్ క్రీమ్ పార్టీ మేము ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా శ్రీవాణి ఇటువంటి వీడియో ఏంటి అంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను నవీన అక్క నీలిమ గారు కలవబోతున్నాం అనమాట. సో చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేది ప్లాన్ చేసుకున్నాం. సో వాళ్ళకి ఇవ్వడానికి నేనైతే గిఫ్ట్స్ ఇక్కడ రెడీగా ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఒక రెస్టారెంట్లో కలవబోతున్నాను. సో అక్కడ విశేషాలు ఏంటో నేను మీకు దారిలో చూపిస్తూ ఉంటాను అండ్ అక్కడ ఏం జరుగుతుందో కూడా చూపిస్తాను. దాంతో పాటు మీరు కూడా వచ్చేయండి. నేను వెహికల్లో స్టార్ట్ అయిపోయాను. నవీన అక్కని పికప్ చేసుకోవడానికి అని వెళ్తున్నాను అనమాట. సో పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా విశేషాలు మీతో షేర్ చేస్తాను. ఖాళీ ఈరోజు నాకేం పని లేదు. బట్ నీలిమ గారి షూటింగ్ నుంచి అండ్ నవీన గారి షూటింగ్ నుంచి వచ్చారు కాబట్టి మేము నైట్ 9:30 కలుస్తున్నాం అనమాట. సో షూటింగ్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి ఆ టైం అవుతుంది. అక్క రాక్క రాక్క త్వరగా ఆ డోర్ ఎప్పుడు ఓపెన్ అవుద్దా అని వెయిట్ చేస్తాను నేను యాక్చువల్లీ. Coming. Happy friendship day! Yay! రండి 17 ఎక్కువ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కదా 18 అయితే పుట్టే ముందు నుంచి 17 ఏళ్ళు. ఓకే 17 ఇయర్స్. అరే నువ్వు కడుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం మేము. ఫ్రెండ్స్ నేను ఏజ్ అనుకుంటున్నా. ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చేస్తున్నావా? వెల్కమ్. ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తున్నాను అనగానే గబగబా బట్టలు వేసుకొని కిందకి పోయాడు. మాకు మ్యాచింగ్ వచ్చారా మీరు కూడా? సూపర్. ఇంకేంటి చలో జాయింగే మా సేమ్ కాస్ట్యూమ్స్. ట్విన్నింగ్ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకో ట్విన్నింగ్ కూడా ఉంది దారిలో. ఇది కూడా ట్విన్నింగ్. నల్లపూసలు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎస్ చలో. హే శ్రీయాన్. థాంక్స్ శ్రీయాన్. Getting to the cute place. ఆడికి తీస్తాడు. నీ షర్ట్ నేను నా షర్ట్ అంటే నీ అంత అందంగా లేదు బట్ బాగానే ఉంది. నిజం కాకపోయినా వినడానికి చాలా బాగుంది కాబట్టి ఓకే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మనకంటే ముందు వచ్చిన క్యాండిడేట్ ఏదా అని చూస్తున్నా. అప్పుడెప్పుడో అలనాటికి వెళ్తున్నా అని చెప్పిన క్యాండిడేట్ అలాంటి నుంచి కిందకి ఇంకా రాలే. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. యాక్చువల్లీ నేను సేమ్ షర్ట్ నా దగ్గర ఉంది వేసుకుందాం అనుకున్నాను కానీ మేము అదే అనుకున్నాం. ఎక్కడో ఉంది. యాక్చువల్లీ నేను షూటింగ్ నుంచి వచ్చా బట్ ఇప్పుడు ఆ షర్ట్ నాకు ఎలాగో దొరకదు. నాకు బ్రెయిన్ లో లేదు నిజంగానే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఇది దొరకాలంటే ఒక 1.5 hours పడుతుంది. వెరైటీగా బాగున్నాయి. ఎవరి ఇంట్లోనో వార్డ్రోబ్ ఇలా ఉందన్నమాట. ఏదైనా సరే దొరికేలాగా. అవి కాస్ట్యూమ్స్ పర్సనల్ దొరకవు. అరే
పెద్ద సమస్య వచ్చి పడిందే. నీలిమ వాళ్ళ ఇంటి వాటర్ ఒకసారి నేను మీకు స్పెషల్ గా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే చలో ఏదో మా కోసం స్పెషల్ గా పట్టుకొచ్చింది. ఫ్రెండ్షిప్ డే. కమ్ ఆన్ చలో. ఇది చూడు. నా చేతులు రెండు వచ్చాయా? నా రెండు చేతులు వచ్చాయా? అట్లా గట్టి దా, ఒక ఫ్రేమ్. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాబ్ నైస్. నెక్స్ట్ సో దీంతో పాటు మాకు రీల్ కూడా షూట్ అవుతుంది అనమాట. BTS ఎవరి గిఫ్ట్స్ తో వాళ్ళు రెడీగా Yes, we are ready. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రీల్ షార్ట్ సపరేట్. ఓకే రీల్ కట్ కాదు. ఓకే రెడీ అండ్ వెయిటింగ్. అమ్మాయి ఏం టార్చర్. ఫ్రెండ్షిప్ డాన్స్. నాకు బయట. ఓకే థ్యాంక్ యూ. వైట్ దేనికి వైట్? ఆమెకి ఎల్లో ఇష్టం ఉండదు, అందుకే వైట్. యాక్చువల్గా అయితే వైట్ ఇష్టం అని ఫేవరెట్ కలర్ వేస్తారు, కానీ అక్కేం చెప్పారంటే ఎల్లో ఇష్టం లేదు కాబట్టి అబ్బో ఇదే కాన్సెప్ట్ సార్. అంటే నేను ఇంకొంచెం నల్లగా కనిపిస్తానేమో అని అది భయం. నీ తెల్ల చేయి కాబట్టి నీకు ఎల్లో పర్వాలేదు. ఎందుకురా? అదేంటక్క మా ఇద్దరికి పెద్ద బండవి తెచ్చింది, చిన్నది తెచ్చుకుంటా. నేను బ్యాండ్స్ తెమ్మన్నా వాడికి, వాడు 2 తెచ్చాడనమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో 3 వేసుకో, 3 ఇట్లా షార్ట్ చేస్తే బాగుంటది కదా, కానీ ఇవే ఉన్నాయి మిగతా అన్న. అయ్యో అయిపోయినాయి యాక్చువల్లీ. ఓకే ఓకే. వావ్. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట. బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏమనుకోద్దండి మా డియో అమ్మా, చాలా పర్ఫెక్ట్. నీకు వైట్ ఇష్టం లేదని ఎల్లో ఇస్తున్నారు. నాకు వైట్ ఇష్టం. ఎల్లో సూట్ అవుతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. Yes. Happy friendship day అక్క. థ్యాంక్ యూ. Nice. జస్ట్ ఇలా ఒక షార్ట్. Yes. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. నావి ఫస్ట్ అంటే 3 గిఫ్ట్స్ అన్నారు, సో 3 గిఫ్ట్స్ తెచ్చాను. నేను అన్నీ చెప్పారా? ఇట్స్ ఓకే, బట్ నేను 3 గిఫ్ట్స్ తెచ్చాను. ఒకటి పెద్దది, కొంచెం చిన్నది, కొంచెం చిన్నది. ఫస్ట్ చిన్నది ఇస్తున్నా. ఓకే ఓకే. ఎవరికి ఏ షేడ్ వచ్చింది? ఏ షేడ్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఆమె పర్లేదు, నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను. ఏదో షేడ్ నవీనాక కలర్ ఇది ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఓకే, నాకు ఓకే. క్యూట్, చాలా బాగుంది. చాలా cute ఉంది. లిప్, చీక్, ఐ షాడో మొత్తం ఏదో అన్ని ఏదో ఒకసారి చూపించారు ఎలా ఉంది. ఐ బాగుంది. ఓకే. వాడేద్దాం. వాడేద్దాం. షార్ట్ తీరా. బాగుంది. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఏ నైస్ లిప్స్టిక్ అవ్వా, థ్యాంక్ యూ. అంటే ట్రావెలింగ్ చేస్తుంటాం మేము ఎక్కువ కాబట్టి ట్రావెలింగ్ కి ఇది ఒక్క మేకప్ సరిపోతుంది అన్న మైండ్ థాట్ లో ఇది తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు నేను సరదాగా ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఇది. మళ్ళీ సేమ్ ఇలా పడేసి అలా తీసుకుంటాం. సేమ్ మన పాడేసేలా ఉండదు ఇది. ఓకే
ఓ ఓకే ఒక స్పెషల్ గిఫ్ట్ అన్నమాట మీకోసం. ఓకే దీన్ని నేను ఓపెన్ ఓపెన్ చేయాలి. చేయండి. ఓకే దీని క్లోజ్కి రండి. దీని క్లోజ్కి రా. యా మేము ఎంత దారుణంగా ఓపెన్ చేసామంటే పోలా అదిరిపోలా. పొద్దున్న లెగ్గానే మేము చేసే పని ఆ టిష్యూలు ఇవ్వలేము కాబట్టి బ్రష్లు ఇస్తున్నా. మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి. నేను మీకు పొద్దున్న లెగ్గానే గుర్తు రావాలి కాబట్టి ఇది తెచ్చా. పట్టు పట్టు. Nice bro. చాలా బాగుంది. చాలా లెగ్గానే గుర్తు రావాలి. మంచి క్వాలిటీ పెట్టానే వాడండి. ఎవరికి కలర్ కావాలో అది తీసుకోండి. కాదు మన ముగ్గురమే కదా 4 ఎందుకు ఉన్నాయని. కెమెరామెన్ ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఒకటి ఇద్దాం. మజా ఆయా. ఈసారి వైట్ నాది. ఓకే ఇగో ఈ పీచ్ నాది. ఓకే వైట్ మట్టుకు నాది. ఇగో అదే ఇట్లా తీసుకుందాం. అది కూడా క్రింజ్ లాగా యూజ్ చేయండి. ఇట్లాంటి ప్యాకెట్స్ ఎక్కువసేపు నా వైట్ నాది, అమ్మ నా బ్రష్ నాది. ఇదిగో పీచ్ నీకు. సో ఈ గ్రీన్ నాకు. డిఓపికి ఇవ్వండి. డిఓపి ఎవరు కావాలంటే వాళ్ళకి. బ్లాక్ డిఓపి. ఒక్కసారి ఇది జనాలు కష్టపడతారు. ఇప్పుడు శ్రేయాస్ తీసుకో నీ బ్రష్. సో ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ కూడా నా నుంచే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ పెట్టండి, గిఫ్ట్స్ ఇక్కడ పెట్టండి. ఇది ఇక్కడ పెట్టాలా? అంటే అన్ని పెట్టండి అని. అంతే. మన గిఫ్ట్స్ ఓకే ఇలా వేస్తా తీసుకోండి. నువ్వు దగ్గరికి రాకు, బ్లాగ్ దూరంగా ఏదో వాడు తీయడమే ఎక్కువ బాబు. దిస్ గై ఫోన్ కమింగ్ దిస్ గై హ్యాండ్ ఇలా వేస్తున్నా ఎవరికైతే కావాలో ఆ కెమెరా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరా. పర్లేదు 3, 2, 1 ఇది ఇంకో గిఫ్ట్. చలో ఓపెన్ చేయండి. ఇది అసలు అమ్మాయిలకి కానీ లేడీస్ కానీ గిఫ్ట్లు అంటే ఎంత ఇష్టం ఎంత అనుకోండి. ఇష్టమో కదా. తీయండి, తీయండి, ఎవరైనా త్వరగా. ఇష్టం లేదు అని చెప్తే అది నమ్మకండి. ఏయ్, ఏయ్, నా favorite, నా favorite. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ఏంటిరా ఇది? మై ఫేవరెట్ బ్రో దిస్ వన్. ఇదేంటో చెప్పండి, తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా. దిస్ ఇస్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అన్నమాట. కంపు రాకుండా ఇలా హగ్ చేసుకున్నప్పుడు మంచి ఎక్కువ చేస్తున్నారు మన వాళ్ళు, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నారు, అందుకే కొంచెం బాగుంది. అండ్ నేను నిత్యం వాడతాను యాక్చువల్లీ ఇది. yes. ఇది ప్రమోషన్ కాదండి. ప్రమోషన్ కాదు, సరదాగా ఫన్. ఎస్ నైస్, బాగుంది. థ్యాంక్ యూ. యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అమ్మా ఏవైతేనేవి. పొద్దున్న లెగ్గానే ఇది గుర్తుకు రావాలి. స్నానం చేసిన వెంటనే చేసే పని ఇదే. అక్క మీరు కొరియన్ లిప్స్టిక్ ఏమైనా పెట్టుకున్నారా? నేను జస్ట్ హగ్స్ పెట్టుకున్నా, ఆ తర్వాత గిఫ్ట్ ఇచ్చేది పెట్టుకున్నా. ఓకే, నా గిఫ్ట్ ఇది బాగుంది. నైస్. నెక్స్ట్ నాదా? నెక్స్ట్ నెక్స్ట్ నవీన్ అక్క. అక్క మీదే గిఫ్ట్. 1, 2, 3. ఓ అరే ఎల్లో నాకు ఈగండి రా. ఏ నైస్ వే. నువ్వు సూపర్ రా. చాలా క్యూట్ ఉంది ఇది. ఏం మన అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. ఎలాగెలాగా? ఏం మన అందరూ చిన్నపిల్లలు అయిపోయారు. ఇది అద్దం పక్కన ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అన్నమాట. వెరీ క్యూట్. ఇది హ్యాండ్ మేడ్. I love it. క్యూట్ గా ఉంగరాలు, ముక్కు పుడకలు, కమ్మలు అలా వేసుకోవడం. అబ్బో నువ్వు చేయలేదు తను. ఆహా, ఆడవాళ్ళు ఇంత ఎంజాయ్ చేస్తారని మగ పురుషులు ఎందుకు కొనుక్కుంటున్నారు అటు వైపు చూడండి. అదే కదా. నేనే చేసా. ఐస్ క్రీమ్ అని తీసుకొచ్చారు. ఐస్ క్రీమ్ క్యూట్. చాలా బాగుంది అక్క నిజంగా. క్యూట్నెస్ ఓవర్లోడే. సో నెక్స్ట్ క్రీమ్. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఇస్తున్న లాస్ట్ గిఫ్ట్ ఫస్ట్ ఇవ్వాలి, బట్ ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి లాస్ట్ ఇస్తున్నా. ఇది సెకండ్ గిఫ్ట్. అంటే ఎందుకు ఇస్తున్నానంటే నా క్లారిటీ కోసం. ఓకే
నాకు కూడా కొనుక్కున్నాను. ఓకే ఇది నా ఎస్ ఓకే పెద్ద గిఫ్ట్ ఇది నా ముగ్గురికి 3. ఇందకి ఏంటి ఓపెన్ చేద్దామా? ఎస్ లెట్స్ ఓపెన్. అంటే ఇన్ని చెప్పారు ఆవిడ, బ్రష్ అన్నారు, స్నానం అన్నారు, ఈ మధ్యలో ఒకటి చేస్తారు వీళ్ళిద్దరు. ఏంటంటే కాఫీ. ఎన్ఎస్ఎన్ అదనమాట కాఫీ అనగానే నేను కూడా గుర్తు రావాలి ప్రతిరోజు అని. రెగ్యులర్ గా కాఫీ తాగుతారు కాబట్టి. బాగున్నాయమ్మా అబ్బా, ఏమన్నా సింక్ లో ఇస్తున్నాం గిఫ్ట్లు. సూపర్ ముగ్గురు. నెక్స్ట్ లేని పని ఇస్తారా? ఇదే. 5 పట్టు. సో వీళ్ళ కలెక్షన్ ఇట్లా ఉంది. ఓకే నెక్స్ట్ రెడీ గైస్. రెడీ. 1 2 3 గో. ఈసారి అంటే మొన్న తీసుకున్నా. బా దీని మంచిగా ప్యాకింగ్ కూడా చేశారు. అదే. సో క్యూట్. What is ఏంటి this? అంటే మనం చిన్న చిన్న ఇప్పుడు నల్లపూసల మెడలో వేసుకున్నామా, ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. పదంకరాలు చిన్నగా క్యూట్ గా వేసుకోవడానికి. లేదంటే మన ముక్కు పుడకలు చాలా గోల్డ్ మిస్ చేస్తూ ఉంటారు. అవునవును. Oh, nice. Very ఏమైనా useful. చిన్న కంటిన్యూటీ ఏమైనా ఉంటే ఇది వేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ క్రీమ్స్ కూడా వాడుకోవచ్చు ఇందులో. Traveling కి. మీకు కూడా ఏ వావ్. చాలా బాగుంది. బాగుందా? సో క్యూట్. ఇవన్నీ మనలాగే Oh. జంటలా ఇది. Our trio. Nice, nice. Good thought. యాక్చువల్లీ చాలా బాగుంది. Good thought. సో నెక్స్ట్ ఇంకెవరైనా తీస్తారా? నేనే ఒక నేనే షార్ట్. అడిగేది మూమెంట్స్ నుంచి మీ ఇద్దరికి అనుకున్న వైట్ అండ్ బ్లాక్. నైస్. ఇది పెద్ద బ్యాగ్ అయిపోతుంది అనుకుంటా. సెల్ ఫోన్ పౌచ్. సెల్ ఫోన్ పౌచ్. Oh, thank you. కొరియన్ పౌచ్. అక్క థ్యాంక్ యూ అక్క. బాగుందా? చాలా బాగుంది ఇది. I love this. I love this. మీ కార్ కీస్, లిప్స్టిక్, హ్యాండ్ మొబైల్. మనం వెళ్ళే ట్రిప్స్ కి దానికి చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ మాల్స్ కి వెళ్ళినా సరే కావాల్సిన 2 కార్డులు సెల్ ఫోన్ మాత్రమే. చాలా లైట్ Oh, వెయిట్. wow. చాలా Wonderful. బాగుంది. నాకు నచ్చింది. సూపర్. నా బిడ్డ నా దగ్గర నుండి తీసుకోకుండా ఉంటే నీ కొడుకు కాబట్టి. నీ బిడ్డకి ఇంకోటి కూడా ఉంది. గర్ల్ చైల్డ్ కదా, తప్పదు. ఇవన్నీ ఇప్పుడు అది చూసిందంటే అయిపోయి. ఇది ఒక షార్ట్ ఇచ్చేద్దాం మీకు. ఆ. ఒక్క 5 minutes. క్వాలిటీ బాగుంది. చాలా బాగుంది. ఇగో ఇది నందినికే. అవునా? అంటే ఇది చూస్తే దానికి క్యూట్ అనిపించింది. షార్ట్ కోసం తీసుకొచ్చి. అయిపోయినాయి కదా మీరు? మమ్మీస్ కలెక్షన్, శివాని నాది అయిపోయింది. ఏయ్, నాది ఇంకొకటి ఉందబ్బా. నవీన్ ఆంటీస్ కలెక్షన్. మీ తర్వాత ఇది last కదా? నాది ఇస్తా. ఇంకొకటి. వావ్. అంటే ఆ బ్రష్ అనేది సరదాగా తెచ్చా. just for fun. ఓకే 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 ఓకే. ఇది గిఫ్ట్ లోకి రాలేదు, ఇది ఎక్స్ట్రా. ఓకే రెడీ. రెడీ. ఓ మై గాడ్. పెద్దవి. ఓ అంటే ఏవో ఆలోచిస్తున్నట్టు ఓ. మన range కి సంబంధించినవి. అయినా సరే అయినా కూడా మన range కి సంబంధించినవి ఆ 3, ఆ 2, ఆ 1 go. అస్సలు ఆగట్లేదు మనం. స్పెషల్ What is this? Wow, this is mocha. మొక్కనా? గ్రీనరీని. Oh, nice. అది కూడా ఏ ప్లాంట్ చూడండి. మనీ ప్లాంట్. వావ్. మనీ ప్లాంట్. కలబడి తీయాలి. రావట్లేదు ఇది. అదే కదా. మీరు డైలీ ఇదివా. దీనికి ప్లాంటింగ్ కూడా చేయాలి మీరు కాఫీ తాగుతూ కూడా. వాళ్ళ చిచ్చడే. నీకు Wow. రెడ్ ఏంటి అక్కడ రావట్లేదు? అక్కడ వైట్ అదే నాకు రావట్లేదు. ఇది 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 ఇట్లా అన్నాను.
ఏది ఎట్టాలి? ఇది లోపలికి ఉంటుంది లాక్ అవ్వడానికి. ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది కూడా ఇది అదే నైస్ మనీ ప్లాంట్. నాకు ఇది డొక్కు కూడా నచ్చింది. డొక్క దీన్ని ఏమంటే పాట్ నచ్చింది. అయ్యో ఇది ఎట్రా తీరా శ్రేయా పని చేద్దాం. ఓ నైస్ కలర్. ఏ వావ్ క్యూట్. బాగున్నాయా? చాలా క్యూట్ గా ఉంది. సో మీకు కూడా అలా డబ్బులు అలా వస్తూ ఉండాలి, ప్లాంట్ ఎదుగుతూ ఉండాలి, అండ్ అలాగే మన ఫ్రెండ్షిప్ కూడా ఇలాగే Thank పచ్చగా you. ఉండాలని తెచ్చాను అనమాట. థ్యాంక్ యూ. బాగున్నాయా మనీ ప్లాంట్స్? చాలా బాగున్నాయి. వెరీ క్రియేటివ్. థ్యాంక్ యూ. సింకింగ్ యా బతకానికి నాకే వచ్చింది చూడు ఇది. కైకి నీళ్ళు పోస్తారు. ఇది బతకం ఎవరికైతే వస్తుందో- ఆహా, నేను అనుకున్నా ఎవరైతే బతకస్తులు ఉంటారో వాళ్ళకి ఇది వస్తుంది. నీళ్ళు పోయిన ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇదిగోండి ఈ థ్రెడ్ తో దాని దగ్గర ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది నింపి పెట్టేస్తే. ఓహో మనం వాటర్ కూడా పోయాల్సినటువంటి పని లేదు. ఓకే నాకే వచ్చింది, నేనే ఆ బతకస్తులేదు. ఏం కాదు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. Last అరే మా కప్పులు పక్కన పెడతావారు. లాస్ట్ గిఫ్ట్ నాదే. ఈజీ అయిపోయిందని. లాస్ట్ గిఫ్ట్ బై మిస్సెస్ నీలిమా. మిస్సెస్ నీల్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే లాస్ట్ గిఫ్ట్ ప్రతిదీ 3 ఇచ్చాము. బట్ లాస్ట్ గిఫ్ట్ నేను 3 ఇవ్వలేను, ఓన్లీ 2 ఇవ్వగలను. నాకు నేను ఇది ఇచ్చుకోలేను, బాగోదు కూడా. సో వాళ్ళిద్దరికి ఇస్తేనే బాగుంటది కాబట్టి. ఓ చిన్నప్పుడు ఉండేయమ్మా ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎంత ఒక 500 కట్టుందా? చూడండి ఓపెన్ చేసి నాకైతే లక్ష్మి ఒకరి తర్వాత ఒకరు. క్లోజ్ ది నాది. వావ్, ఐ విల్ రీడ్ దిస్ నౌ. నేను ఇంగ్లీష్ లో రీడ్ చేస్తాను. మీ పరిచయం ఒక ఫ్రెండ్షిప్గా మారుతుందని అనుకోలేదు. ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక వరం. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ సో లక్కీ. మీ పెద్దరికం, మీ చిలిపితనం, మీ డౌన్ టు ఎర్త్ ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. ఇప్పుడు అట్రాక్టివ్గా, ఎనర్జీగా ఉంటూ, సంతోషంగా ఉంటూ అందరికీ అదే పంచుతారు. నాకు ఎప్పుడు ఏది కావాలి అన్నా నాకు అందుబాటులో, నేను నీకు ఉన్నాను అంటూ నా వెన్న ఉంటారు. స్థాయికి విలువ కాదు, ఫ్రెండ్షిప్కే విలువ అనే మీ స్వభావం నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. ఎక్కువ పొగిడేశాను కదా తెలుసు, అయినా పర్వాలేదు. యూ డిజర్వ్ ఈ పొగడతలు. విత్ లవ్ నీలిమా. నిన్నంతా కూర్చొని రాసింటి పెట్టి చూస్తున్నాడు అనమాట. ఏం రాసింది? క్యూట్. వితౌట్ చాట్ జీపీటీ హెల్ప్ అనేది అర్థమైపోయింది. అదే చెప్తున్నాను, సెల్ఫ్ గా తన మనసులో నుంచి వచ్చినటువంటి మాటలను తెలిసిపోతుంది అంటున్నాను. ఇట్స్ ప్యూర్లీ మై హార్ట్. ఇది ఏదో రాయాలి అట్లా ఏం లేదు. నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది రాశాను. బోత్ కార్డ్స్ సేమ్ ఫీలింగ్. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్. ఏం కావాలి? ఇదా? సో ఇప్పుడు నేను చదువుతాను, కొన్ని బూతులు చదువుతాను తెలుగు. నేను అంత పర్ఫెక్ట్ రాయలే. ఓకే. మీ పరిచయం ఒక వరం లాంటిది అని అన్నట్టు. మళ్ళీ చదువు. ఒక్క నిమిషం, ఇదేంటిది? అంటాను అని నా ఉద్దేశం. బూత్ వచ్చింది. అయితే నాకు తెలియదు, ఇంకొన్ని మిస్టేక్ ఉంది. ఓకే, అన్నట్టు ఏంట్రా? స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. spelling mistake, అన్నట్టు. మీ పరిచయం ఒక వరం లాంటిది అన్నట్టు అనుకున్నారు కదా. వరం లాంటిదేనండి. ఈ ఫీల్డ్ ఏంటో తెలియకుండా అడుగుపెట్టినప్పుడు మీరు నాకు అడుగును నేర్పించారు. ఎప్పుడు మీ ప్రోత్సాహం నేను మర్చిపోను. ఒక ఫ్రెండ్గా మీరు నా వెంటనే ఉన్నారు. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను, కానీ లాభం అవ్వలేదురా. ఆ విషయాలన్నీ నాకు నా జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, వీలైతే మన్నించండి. అంటే తెలుగు రాసి చాలా, రాసి కూడా లాసి అని రాసింటారు. తెలుగు లాసి చాలా ఇయర్స్ అయింది. సూపర్. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. అమ్మ నేను తప్పులు చదువుతానని ముందే కమిట్ అయ్యాను.
బట్ చక్కగా రాసావు. థ్యాంక్ యూ. వెరీ నైస్. నైస్ అమ్మా. ఇలా కలవడం ఒకటి ఆర్గానిక్ గా హెల్దీగా చాలా బాగుంది. వెరీ నైస్. యాక్చువల్లీ ఏది మేము సర్దేసుకుంటున్నాం అనమాట. Yeah. థ్యాంక్ యూ అక్క, నేను నీకు కవర్ మంచిగా ఇస్తా. ఈ కవర్లో ఇది వేసేద్దాము. చెత్త వేసేద్దాము. పాపం వీళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తం మేము గబ్బులు బిల్ చేసి వెళ్తాం. క్లీన్ కూడా చేసేద్దాం. యాక్చువల్లీ ఈ కవర్ నేను మీకు తెచ్చా, మీ ఇద్దరికి తెచ్చా కవర్స్. ఐస్ క్రీమ్ పార్టీ అది. సో ఫైనల్గా మేము ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఫ్రెండ్షిప్ డే కదా, చిన్నపిల్లల కలర్ఫుల్గా. నేను ఆర్డర్ ఇవ్వలేదు, బట్ పోజ్ ఇస్తున్నా. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని Ice cream party. ఇలా ఏం చేయబోతున్నాం అనమాట. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ఎస్. సో మా ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, మీ విషెస్ ని, మీ బ్లెస్సింగ్స్ ని మాకు అందించాలని కోరుకుంటున్నాం. Please. Yes. మేము ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా శ్రీమానే మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఇలా అనుకుందాం. కానీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఫ్రెండ్షిప్ డే రోజు ఒక రీల్ పెట్టాం ర్యాండమ్ గా. దాని కింద ఎంత మంచిగా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి అంటే, మీ ముగ్గురికి ఎవరి దిష్టి తగలకూడదని కామెంట్స్ చేశారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నవీన బ్లాగ్స్ ఛానల్ చూస్తూ ఉండండి, మేడం అంతే ఛానల్ చూస్తూ ఉండండి, Cool by Neil. కూల్ బై నీల్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి. బాయ్. ఆటలాగా పాటలాగా నేర్చు